హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త ప్రభుత్వ ఉద్యోగులకు గ్రాట్యుటీ రద్దు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు తమ సుదీర్ఘ సేవా కాలం ముగిసిన తర్వాత గౌరవప్రదంగా జీవించడానికి తోడ్పడే అత్యంత ముఖ్యమైన ఆర్థిక ప్రయోజనమే గ్రాట్యుటీ. ఈ గ్రాట్యుటీ అనేది ఒక ఉద్యోగి తన సంస్థకు లేదా ప్రభుత్వానికి అందించిన సేవలకు గుర్తింపుగా పదవి విరమణ సమయంలో పొందే ఒకేసారి చెల్లింపు. అయితే గత కొంతకాలంగా ఈ గ్రాట్యుటీ అర్హతలు, చెల్లింపుల పరిమితులు మరియు ముఖ్యంగా గరిష్టంగా అందే రూ. 20,00,000 పెంపుదలపై ఉద్యోగ వర్గాల్లో అనేక అనుమానాలు, గందరగోళం నెలకొన్నాయి. ఈ అస్పష్టతను తొలగిస్తూ ప్రభుత్వం తాజాగా అత్యంత కీలకమైన ఉత్తర్వులను జారీ చేసింది. దీని ద్వారా ఎవరికి ఈ ప్రయోజనం అందుతుంది మరియు ఎవరికి ఈ ఇది వర్తించదు అనే విషయంలో పూర్తి స్పష్టత వచ్చేసింది. ప్రభుత్వం జారీ చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారంగా 2018 మార్చి 29వ తేదీ లేదా ఆ తర్వాత ఉద్యోగ విరమణ చేసిన వారికి మాత్రమే పెంచిన రూ. 20,00,000 గ్రాట్యుటీ పరిమితి వర్తిస్తుంది. అంటే ఈ నిర్ణీత తేదీన లేదా ఆ తర్వాత రిటైర్ అయిన ఉద్యోగులు తమ గ్రాట్యుటీ కింద గరిష్టంగా 20,00,000 వరకు పొందే అవకాశం ఉంది. అంతకుముందు ఈ పరిమితి కేవలం రూ. 10,00,000గా ఉండేది. ఈ మార్పు వల్ల ఉద్యోగులకు రిటైర్మెంట్ సమయంలో అందే నగదు భారీగా పెరిగింది. ఇది వారి భవిష్యత్ అవసరాలకు ఎంతో ఆసరాగా నిలుస్తుంది. ప్రభుత్వం ఈ తేదీని ఒక మైలురాయిగా నిర్ణయించడం వల్ల ఆ తేదీ తర్వాత విధుల్లో నుండి తప్పుకున్న ప్రతి ఒక్కరూ ఈ ఆర్థిక లాభాన్ని పొందేందుకు చట్టబద్ధమైన అర్హత సాధించారు. ఇక సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజ్ సిపిఎస్ఈలో పనిచేస్తున్న ఉద్యోగుల విషయానికొస్తే ప్రభుత్వం వారికి మరింత గొప్ప వెసులుబాటును కల్పించింది. ఈ సిపిఎస్ఈ ఉద్యోగులు గ్రాట్యుటీ పెంపు ప్రయోజనాన్ని జనవరి 1, 2016 నుండే క్లెయిమ్ చేసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేసి 2016 నుండి రిటైర్ అయిన వారు కూడా ఈ పెంచిన పరిమితిని వర్తింపజేసుకోవచ్చు. ఇది ఆయా రంగాల్లో ఉద్యోగులకు ఒక భారీ ఊరటగా చెప్పవచ్చు. ఎందుకంటే వెనుకటి తేదీ నుండి ఈ పెంపును వర్తింపచేయడం వల్ల అదనపు నగదు వారి ఖాతాల్లో జమ అవుతుంది. ఉద్యోగుల సేవలను గుర్తించి వారికి సామాజిక భద్రతను కల్పించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకోబడింది. ఈ మార్పులన్నీ గ్రాట్యుటీ చెల్లింపుల చట్టం 1972కు చేసినటువంటి సవరణల ఆధారంగా అయితే రూపొందించబడ్డాయి.